బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో అభ్యంతరం తెలుపుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక విషయంలో గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నకిలీ వైకల్యం సర్టిఫికేట్ తో సివిల్ సర్వీస్ జాబ్ లో ప్రవేశించారని పూజా కేత్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ స్మితా సబర్వాల్ ట్వీట్ చర్చలకు దారితీసింది. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే వారికి సివిల్ సర్వీసెస్ లో కోటా ఎందుకని ప్రశ్నించారు స్మితా సబర్వాల్. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుందని, ఇందుకు శారీరక దృఢత్వం అవసరమని సబర్వాల్ తెలిపారు. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నానని, కానీ వైకల్యం ఉన్న పైలట్, సర్జన్ సేవలను వినియోగించుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని, డెస్క్ లో పనిచేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేయడంపై స్పందిస్తూ బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ పోస్టు చేశారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, అడ్వకేట్లు స్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలుపుతుంటే వాటికి స్మిత రిప్లైలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో అనేది మరింత ఉత్కంఠ రేపుతుంది. ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా దివ్యాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఇక స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి విద్యావేత్త బాలలత స్పందిస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఈ ట్వీట్ కి సంబంధించి ఏమంటారో కూడా విందాం. రైట్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం, దాని గురించి మీరు ఏమంటారు మేడం? ఆ వ్యాఖ్యలు చాలా అనుచితం అండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేనే కాదు, ఆంధ్ర, తెలంగాణలో ప్రజానికం మొత్తం కూడా ఆవిడ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. ఆవిడ ఎవరైనా చెప్పడానికి డిజేబుల్ వాళ్ళు పైలట్స్ గా తీసుకుంటారా, డిజేబుల్ వాళ్ళు సర్జరీ చేస్తే మీరు నమ్ముతారా, సర్జరీని ట్రస్ట్ చేస్తారా, ఇట్లాంటి వ్యాఖ్యలు దివ్యాంగ సమాజం మీద చేయటము, ముఖ్యంగా ఆవిడ గవర్నమెంట్ తరపున, అంటే ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, 24 సంవత్సరాలు పనిచేశారు, ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు చాలా డౌట్ అండి, ఈవిడికి ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంటా, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంటా అని, అసలు ఆవిడకి మెంటల్ గా సరిగ్గా ఉందా లేదా ఆలోచనలు అని కూడా నాకు డౌట్ వస్తుంది. రెండోది, ఈవిడ డిజేబుల్ కమ్యూనిటీ గురించి, ఈవిడ ఇలాంటి కోటా గురించి వ్యాఖ్యలు చేయడానికి ఈవిడ కాదండి అథారిటీ. డిఓపిటి మినిస్ట్రీ, పార్లమెంటు, తర్వాత జ్యుడిషియరీ, ఈవిడికి ఏ అథారిటీ ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? దీన్ని అనేక మంది ఆమె ట్విట్టర్ లో ఖండిస్తున్నా ఇంకా ఆమె వ్యాఖ్యలను ఆమె సపోర్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ట్వీట్స్ చేస్తుంది, దానికి రిప్లైలు ఇస్తుంది. ఆవిడకి ఎంత ధైర్యం! ఇదంతా అహంకార ధోరణి, పొగరు అండి. రెండో విషయం, లత గారు, అంటే ఇప్పటికే చూసుకుంటే ఆవిడ దివ్యాంగులకి నేను రెస్పెక్ట్ ఇస్తాను అని అంటున్నారు. అలాగే చూసుకుంటే వాళ్ళు ఈ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ లో ఎందుకు కొనసాగాలని కూడా అంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల కోసం కష్టపడాలి, నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. సో ఇటువంటి కోటాలో వీళ్ళు ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అన్నట్లు కూడా ఆవిడ ట్వీట్ ఉంది. సో దాన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఒక పక్కన వాళ్ళకి వాల్యూస్ ఇస్తూనే, రెస్పెక్ట్ ఇస్తూనే అంటున్నారు, ఇంకో పక్క ఈ విధమైన ట్వీట్ చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చంటారు? డబుల్ స్టాండర్డ్స్, ఆవిడ చెప్పేది ఒకటి చేసేది అవుతుంది. ఆవిడకి డిజేబుల్ వాళ్ళ మీద రెస్పెక్ట్ కానీ అలాంటి ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ నేను కరెక్ట్ గా చెప్పాలి అంటే, ఆవిడ ట్వీట్ ద్వారా ఏం చెప్తుంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రీమియర్ సర్వీసెస్ అంట. అవి పబ్లిక్ సర్వీస్ అండి, ప్రీమియర్ సర్వీస్ కాదు. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజా సేవ, ప్రజలందరినీ కలుపుకోవడమే ప్రజాసేవ. కలుపుకోవడం అంటే వల్నరబుల్ సెక్షన్స్, ఎవరైతే నిజంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తేవడమే ప్రజాసేవ. దానిలో ఆవిడ ఉండి వాటి గురించి ప్రీమియర్ సర్వీసెస్ అని రాస్తున్నారు. ఈ హెజిమోనిస్టిక్ మైండ్ సెట్,
కలోనియల్ మైండ్ సెట్ అంటాం. బ్రిటిష్ వాళ్ళ టైంలో కలెక్టర్లకి ఇలాంటి మైండ్ సెట్ ఉండేది. అటువంటి మైండ్ సెట్ తో ప్రీమియర్ సర్వీసెస్ అనే మాట కూడా మాట్లాడుతున్నారండి. అవన్నీ చాలా తప్పు, అవన్నీ సీరియస్ గా ఖండించడం జరుగుతుంది. దాంతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఈవిడ కారు దిగుద్దా అండి? ఎన్నిసార్లు కార్ దిగి ప్రజల కోసం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పరిగెత్తుకుంటా పనిచేస్తుంది? ఎన్నిసార్లు గవర్నమెంట్ చాపర్స్ వాడిందండి మీరు చెప్పండి? ఈవిడ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఈవిడ మాట్లాడేదండి. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ తో ఆవిడ కంపీట్ అవ్వమని నేను చూస్తాను. లెటర్ కంపీట్ అండి, తప్పండి. అది చాలా మంది ఆస్పిరెంట్స్ ఆవిడ వ్యాఖ్యల వల్ల నిరాశకు గురయ్యారు. ఫిజికల్లీ ఛాలెంజ్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈవిని ఖండిస్తున్నారండి ఈ రోజున. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి బయటికి రాలేదు, కానీ వాళ్ళందరూ బయటకు వస్తే మాత్రం ఈవిడ వ్యాఖ్యలకి చాలా దుమారం రేపుతుంది. ఈవిడ ఇమీడియట్ గా ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి సారీ చెప్పాలి, అపాలజైజ్ చేయాలి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రైట్ మేడం, అంటే ఇప్పటికే చూసుకునే నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి సివిల్ సర్వీసెస్ లో జాబ్ లో ప్రవేశించాలని చూశారు పూజా కేత్కర్ అని. ఇక తనని అంటే ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి ఈవిడ ఈ విధమైన పోస్టులు చేశారు. సో మెయిన్ రీజన్ అది. సో అందరికీ ఇది ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది, దివ్యాంగులందరికీ. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూజా కేత్కర్ ఫిజికల్లీ ఛాలెంజ్ కాదు, ఆ అమ్మాయి నార్మల్ పర్సన్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు నార్మల్ పీపుల్. నెంబర్ 3, ఆవిడ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేసిన యూపీఎస్సీ కూడా అంత ఏబుల్ బాడీ పీపుల్. వీళ్ళందరినీ పక్కన పెట్టి డిజేబుల్డ్, డిఫరెంట్ లేబుల్ సమాజం మీద వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు పడితే ఆల్రెడీ సమాజంలో వీళ్ళందరికీ చిన్న చూపు ఉంది. ఇంకెంత చిన్న చూపు చూస్తారండి వీళ్ళు? అసలు బతకొద్దా అండి ఈ రాష్ట్రాల్లో డిజేబుల్ పీపుల్? వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? జైపాల్ రెడ్డి గారు పెద్ద పార్లమెంటేరియన్ అండి, మీకు తెలుసా? ఆయన 2 కాళ్ళు నడవలేరు. ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్, ఆయనకి అవార్డు కూడా వచ్చింది. ఆయన ఫిజికలీ ఛాలెంజ్ చూస్తామా, మనం బెస్ట్ పార్లమెంటేరియన్ అని చూస్తామండి? ఈవిడ ఎవరండి జడ్జ్ చేయడానికి? వీళ్ళ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ మీద, వీళ్ళ మేధస్ మీద ఇవరండి మాట్లాడటానికి? వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇవరండి మాట్లాడటానికి? అందగతలందరూ ఐఏఎస్లు అవ్వాలండి? మామూలుగా అడుగుతున్నాను. ఓన్లీ అందం ఉంటేనే ఐఏఎస్లు, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే ఐపీఎస్లు అవ్వాలండి? జిమ్ ట్రైనర్స్ ఐపీఎస్లు అవ్వాలా? సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను ఖండించిందండి లాస్ట్ ఇయర్. సుప్రీంకోర్టు చెప్పింది ఐపీఎస్ కూడా ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు అప్లై చేయొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి లాస్ట్ ఇయర్. రైట్, ఈ ట్వీట్కి సంబంధించి మేడం అటు అడ్వకేట్లు కానీ రాజకీయ నేతలు కానీ రీట్వీట్స్ చేస్తున్నారు. అంటే తను చేసిన దానికి ఇది కరెక్ట్ కాదని రీట్వీట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. దానికి కూడా ఈవిడ రిప్లైలు ఇస్తున్నారు. అంటే తను పెట్టిన పోస్ట్ అహంకారం అండి, అహంకారం. ఎందుకంటే ఆవిడే ఫిజికలీ ఛాలెంజ్ అయి ఉంటే, ఎవరు పుట్టుకతో మేము డిజేబుల్ గా పుట్టాలి, ఫిజికలీ ఛాలెంజ్ గా పుట్టాలని పుట్టరండి. అది దేవుడిచ్చిన, అది సపోర్ట్ అనుకోవచ్చు, దేవుడిచ్చిన స్పెషల్ ఎబిలిటీ అనుకోవచ్చు. ఆవిడ అలా పుట్టుంటే ఆవిడకి ఛాలెంజ్ ఎన్ని దాటుకుని వస్తే, ఎంత మానసికమైన బలం ఉంటే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ దాకా వస్తారు. నేను స్వయంగా సివిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానండి. చాలా మానసికంగా వాళ్ళు దృఢమయ్యి ఎన్నో సమాజంలో ఎదుర్కొని ఇక్కడ దాకా వస్తారు. ఆవిడకి ఏం తెలుసండి? ఆవిడకి ఏం తెలుసు? జస్ట్ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇది తప్ప ఆవిడకి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళ కోసం ఆవిడ చేసిన ఒక మంచి పని, ఒక గొప్ప పని ఒకటి చెప్పమనండి. రైట్ రైట్, థ్యాంక్ యూ మేడం. రైట్, ఇక స్మితా సబర్వాల్ చేసిన పోస్టుకు సంబంధించి అటు దివ్యాంగ సంఘ ప్రతినిధి వసుంధర గారు ఉన్నారు, ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. రైట్, స్మితా సబర్వాల్ దివ్యాంగులకు సంబంధించి ఒక ట్వీట్ చేయడం మీరు చూసారా? దానికి సంబంధించి మీరేమంటారు? యాక్చువల్లీ ఇక్కడ స్మితా మ్యామ్ గారు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఒకటి, ఎయిర్లైన్స్ వాళ్ళు డిజేబుల్ పైలట్ ని తీసుకుంటారా అనే విషయానికి వస్తే, మన ఇండియన్ వాళ్ళు ఇంకా అలాంటి అలొకేషన్స్ ఏమి అలర్ట్ చేయలేదు. కానీ ఆ క్యాపబిలిటీస్ గురించి గనక విషయానికి వస్తే, పైలట్ అనే పొజిషన్ కి డిజేబుల్ క్యాపబుల్ అవుతారా అనే దానికి మనం యుఎస్, యూకే లో ఒక 3 మెంబర్స్ సక్సెస్ఫుల్ గా పైలట్స్ గా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారండి. అందులో జెసికా కాక్స్, ఆమెకి 2 చేతులు లేదు, ఆమె కాళ్ళతోనే తన పైలట్ గా రాణిస్తుంది. 2008 తోనే ఆమె పైలట్ గా వెళ్తుంది అనమాట. సో ఇంకొకరు వచ్చేసి పాటిల్ దోయల్ అనే అతను చాలా హయ్యర్ పొజిషన్స్ పైలట్ గా ఉండి చాలా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీలో పనిచేశారు. ఇంకొకటి చూసుకుంటే ఎలీ క్యాటర్ అని 14 ఏళ్ల వయసులోనే ఒక డిసేబుల్ పర్సన్ తను పైలట్ గా లైసెన్స్ తీసుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళు పోకొల్లలు ఉన్నారు మనకి సక్సెస్ స్టోరీస్ క్యాపబిలిటీస్ గురించి వస్తే. ఇకపోతే ఆమె ఒక డిసేబుల్ సర్జన్ తోటి మీరు సర్జరీ చేయించుకుంటారా అని క్వశ్చన్ వేశారు. మన ఇండియాలోను అదర్ కంట్రీస్ లోను చాలా మంది సక్సెస్ఫుల్ గా సర్జరీ
చేసిన వాళ్ళు సర్జన్స్ గా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో డాక్టర్ సతీందర్ సింగ్ ఒకరు, డాక్టర్ విఎస్ఏ రెడ్డి గారు ఒకరు, డాక్టర్ బెన్ కార్సన్ యుఎస్ఏలో చాలా పెద్ద పెద్ద సర్జరీలు చేసి సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారండి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లో దట్టు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుగా ఉన్న స్మితా సబర్వాల్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధించే విషయం వికలాంగుల కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఆమె ఒక ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే కనుక, అంటే ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఆల్రెడీ 1999లో అండి ఇచ్చారు, ఏది రిజర్వేషన్ కి సంబంధించిన కోటాలో అలాట్ చేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు మెయిన్ గా ఇక్కడ అంటే అత్యున్నత న్యాయస్థానం ఇందులో ప్రధాన పాత్ర వహించింది. అది ఇప్పటికి 25 ఏళ్ళు అయింది ఆ కోట అలాట్ చేసి. అంటే ఈమె ఆ చట్టాన్ని అమలు పరిచే హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఈ చట్టం అవసరమా అని క్వశ్చన్ చేయడం నిజంగా మన సుప్రీం కోర్టుని అవమానించినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయం గురించి ఇంకొకటి కమ్యూనిటీ రిలేటెడ్ చూసుకుంటే మా క్యాపబిలిటీస్ ని డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏ రకంగా అయినా ఒక డిజేబుల్ కమ్యూనిటీ రిలేటెడ్ లో పని చేశారా? వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఎంపవర్మెంట్ రిలేటెడ్ థింగ్స్ లో ఉన్నారా? ఇవి మనం చర్చించాల్సిన విషయాలైతే అదే ఒక మైనారిటీ వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక ఇమ్మీడియట్ గా చాలా మంది రెస్పాండ్ అవుతారు. కానీ 24 గంటలైనా ఆమె ట్వీట్ చేసి ఆమె మీద చర్యలు తీసుకోకపోవడానికి లేదా ఒక వివరణాత్మకంగా దీని గురించి ఆమె నుంచి ఒక వివరణ కోరలేదు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ. సో ఒక వికలాంగురాలి యాక్టివిస్ట్ గా నేను కోరేది ఏంటంటే ఇది మమ్మల్ని అంటే మేము ఎంతో కష్టపడి సాధించుకుంటున్నా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాం మా సక్సెస్ ని వెనక్కి తీసుకోవడమే కాకుండా మాకు అవకాశాలు లేకుండా చేస్తాయి ఇలాంటి వ్యాఖ్యలు. మేము ఇంకొక విషయం చెప్తాను, నిజంగా ఈ కోట అవసరమా అంటే వాళ్ళు మాతో పోటీ పడడానికి పడుతున్నారా కేవలం అని నేను చెప్తున్నాను. దీనైతే ఆమె నుంచి మేము ఒకటే మాకు క్షమాపణ కోరుతున్నాము. లేదు అంటే గనక మేము పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకడు వేయమని చెప్తున్నానండి ఈ సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ వసుంధర గారు.